ఆర్ఆర్బి, ఏఎల్పి వాళ్ళకి సిబ్యాట్ ఎగ్జామ్స్కి విజువల్ యాక్టివిటీ అండ్ కలర్ విజన్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఫామ్లో ఇక్కడ మీ నేమ్ ఉండాలి. ఓకే ఓకే, మేల్ అయితే శ్రీ, ఫీమేల్ అయితే ఎస్ఎన్టీ. ఓకే, అన్మ్యారీడ్ అయితే కేయుఎం. ఓకే, సో అండ్ ఇక్కడ ఫోటో అయితే అటాచ్ చేయాలి. ఓకే, ఈ ఫోటో మీద నుంచి డాక్టర్ సిగ్నేచర్ రావాలన్నమాట. ఓకే, కొంచెం బయటికి అండ్ రిమైనింగ్ మన ఫోటో మీద వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ స్టాంప్ వేస్తే వేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్. ఓకే, సో ఇక్కడ రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్ అయితే 6/6. ఓకే, వితౌట్ గ్లాసెస్. ఓకే, ఇవన్నీ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్. ఓకే, ఇక్కడ ఫుల్లీ కన్ఫర్మ్స్ ఉంచి అండ్ డస్ నాట్ కన్ఫర్మ్స్ క్రాస్ మార్క్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఐ స్పెషలిస్ట్ నేమ్ ఇస్తారు. ఓకే, వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, ఇది మ్యాండేటరీ. ప్రైవేట్ డాక్టర్ అయినా గవర్నమెంట్ డాక్టర్ అయినా వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ప్లేస్. ఓకే, అండ్ డేట్ అండ్ సిగ్నేచర్ అండ్ సీల్ ఆఫ్ ది స్పెషలిస్ట్. ఓకే, ఇక్కడ మన సెల్ఫ్ డిక్లరేషన్లో ఇక్కడ నేమ్ రాయాలి. ఓకే, సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఇక్కడ రాయాలి. ఓకే, మీ ఫాదర్ పేరు. రెసిడెంట్ అంటే ఇక్కడ అడ్రస్ రాయాలి. ఓకే, ప్లేస్ దగ్గర ప్లేస్. డేట్ అయితే బ్లాంక్గా ఉంచండి. ఎగ్జామ్ డేట్ అప్పుడు వాళ్ళు ఏది రాయమంటారు అప్పుడు రాదురు కానీ. అండ్ సిగ్నేచర్ అండ్ నేమ్. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, వెబ్సైట్లో ఉంటుంది, ఆర్ఆర్బి వెబ్సైట్లో. దాన్ని ఇక్కడ రాయాలి, రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, ఇవి టెస్ట్లు అనమాట. ఓకే, ఫస్ట్ డిస్టెన్స్ టెస్ట్. ఓకే, మనకి 6/6 ఇచ్చాడు. సో ఆ 6/6 ఇక్కడ వరకు మనం చూడగలిగితే అది క్వాలిఫై అయినట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ టెస్ట్. ఓకే, మిగతాదంతా ఐ హెల్త్ గురించి చూస్తారు. ఓకే, లాసిక్ సర్జరీ అయిందా లేదా అన్నది. ఓకే, అండ్ బైనాక్యులర్ విజన్ అండ్ ఫీల్డ్ విజన్, నైట్ విజన్ అనేది ఇక్కడ లాస్ట్లో ఉంది కదా పిక్చర్. ఫీల్డ్ విజన్ అనేది ఓకే, ఈ మెషిన్ యూజ్ చేసి టెస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఈ సర్కిల్ మనం సర్కిల్లో వన్ ఐని సెంటర్ ఒక రెడ్ డాట్ ఉంటుంది, దాన్ని ఫోకస్ చేసి ఉంచాలి. ఒక ఐ క్లోజ్ చేసి ఉంచుతారు వాళ్ళే. ఆ తర్వాత చుట్టూ అక్కడక్కడ గ్రీన్ డాట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు మనకు ఒక ప్రెస్ బటన్ ఇస్తారు. ఓకే, బ్లింక్ అయినప్పుడు మనం ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఒక ఫార్మాట్. ఓకే, ప్రీవియస్గా అటెంప్ట్ చేసిన యాస్పిరెంట్ది. ఓకే, సో ఇది 24దే. ఓకే, డోంట్ వరీ. సో ఇది కూడా చూసుకోండి. కొత్త నోటిఫికేషన్ వచ్చింది కనుక 25 డౌన్లోడ్ చేసి తీసుకెళ్తే అది యూజ్లెస్. ఓకే, 24 వరకే 24, నెక్స్ట్ ఇంకా 25 సెలెక్ట్ అయితే 25 అది చూసుకోవాలి. ఓకే, సో వాళ్ళు ఇలా ఈ ఫార్మాట్ని వాళ్ళే ఫిల్ చేసుకుంటారు డాక్టర్స్. ఓకే, సో నార్మల్ అయితే నార్మల్. ఇది ఇందాక చెప్పినగా లాస్ట్లో బైనాక్యులర్ విజన్ అండ్ ఫీల్డ్ విజన్ అని. సో అది దీనికి 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు, 1000 ఆర్ 1200. ఓకే, సో ఇక్కడ ఈ డాక్టర్ది సిగ్నేచర్. ఓకే, అండ్ సీల్ వేస్తున్నారు. ఓకే, ఇక్కడ కూడా అంతే, చూసారా, సమ్ పోర్షన్ అనేది బయటకు రావాలి, ఎజిటేషన్ అనేది. ఓకే, సో ఇలా మనకి రావాలన్నమాట. ఇక్కడ కన్ఫర్మ్గా ఫుల్లీ కన్ఫర్మ్ అని ఉంచి డస్ నాట్ కన్ఫర్మ్ని స్ట్రైక్ అవుట్ చేయండి. ఓకే, అండ్ ఇది మన ఫీల్డ్ విజన్ రిజల్ట్. ఓకే, వాళ్ళు నాకు సబ్మిట్ చేశారు. సో రిఫరెన్స్ పర్పస్ కోసం వస్తున్నాను. ఈ సెంటర్ పాయింట్లో మనకి
రెడ్ లైట్ ఒకటి చూపిస్తాడు. ఓకే, ఇవన్నీ గ్రీన్ లైట్ వచ్చే ఏరియా అన్నమాట. ఓకే, చిన్న బ్లింక్ అవుతుంది లైట్, చిన్న డాట్ లాగా. అప్పుడు మనం బటన్ ప్రెస్ చేస్తే దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, రైట్ ఐకి లెఫ్ట్ ఐకి. ఓకే, సో ఇది మన టోటల్ రిజల్ట్. ఓకే, సో అన్ని నార్మల్ అనే వచ్చాయి ఈ అబ్బాయికి. ఓకే, సో నో ప్రాబ్లం, ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ కూడా అంతే కదా. సో లాస్ట్గా వాళ్ళు అన్నీ క్లియర్ చేసుకొని సైన్ చేసి ఇచ్చారు. ఓకే, సో ఇది బిల్. ఓకే, 300 కన్సల్టేషన్ ఫీ తీసుకున్నారంట ఇనిషియల్గా, అండ్ ప్లస్ 1200 యాక్చువల్ ప్రైస్ అయితే మనకి 1000కి మన ఫీల్డ్ విజన్ టెస్ట్కి 1000 ఛార్జ్ చేశారు. ఓకే, సో అలా మనకి టోటల్ కాస్ట్ అనేది అరౌండ్ 1200 to 1500 మన లొకాలిటీని బట్టి ఉంటుంది. ఓకే, ఇది రాజమండ్రి తిలక్ రోడ్లో ఉంటుంది ఈ హాస్పిటల్. ఓకే, సో ఆయన అయితే ఈ ఫీల్డ్ టెస్ట్ని నార్మల్గా అయితే నార్మల్ అని రాయలేదంట, చెక్ చేసాక రాశాడు. సో అలా చెక్ చేయించుకుంటే మనకి బెటర్ అయితే. రేపు పొద్దున ఎప్పుడైనా మనకి డాక్యుమెంట్స్ ఏమైనా అడిగినా మనకంటూ ఒక ప్రూఫ్ ఉంటుంది. ఓకే, మాకైతే అరౌండ్ 1200 to 1500 రేంజ్ కదా, చేసుకుంటే బెటర్. ఓకే.